ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఈ నేపథ్యంలో రేపు అసెంబ్లీలో చర్చ జరగనుంది. బీజేపీ కుట్ర చేసి తమను విడగొట్టే ప్రయత్నం చేస్తోందని, కానీ తామంతా ఒక్కటేనని చెప్పేందుకే అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రేపు అవిశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం విశ్వాస పరీక్షను నిర్వహిస్తారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఈ నేపథ్యంలో రేపు అసెంబ్లీలో చర్చ జరగనుంది. బీజేపీ కుట్ర చేసి తమను విడగొట్టే ప్రయత్నం చేస్తోందని, కానీ తామంతా ఒక్కటేనని చెప్పేందుకే అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రేపు అవిశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం విశ్వాస పరీక్షను నిర్వహిస్తారు. अलग अलग ये बीजेपी वाले आए थे हमारे पास और उन्होंने हमें कहा कि देखो भाई अब थोड़े दिन बाद तुम्हारे मुख्यमंत्री को हम गिरफ्तार कर लेंगे। उसके बाद हमने ऑलरेडी 21 एमएलए को संपर्क कर लिया है और 21 एमएलए मान गए हैं पार्टी छोड़ने के लिए और उसे संपर्क कर रहे हैं। तो तुम भी 25 करोड़ रुपए देंगे और तुम भी आ जाओ पार्टी में और हम अपनी टिकट से तुमको बाद में चुनाव लड़ा देंगे, और अगर कुछ और चाहिए हो तो बता दो। तो उन दोनों ने आके बताया जी हमने तो इसको एक्सेप्ट नहीं किया, उनको मना कर दिया। फिर हमने एक एक एमएलए से बात करके फोन करके संपर्क किया तो पता चला कि 21 तो नहीं 7 एमएलए को इन्होंने अलग अलग ये बीजेपी वाले आए थे हमारे पास और उन्होंने हमें कहा कि देखो भाई अब थोड़े दिन बाद तुम्हारे मुख्यमंत्री को हम गिरफ्तार कर लेंगे। उसके बाद हमने ऑलरेडी 21 एमएलए को संपर्क कर लिया है और 21 एमएलए मान गए हैं पार्टी छोड़ने के लिए और उसे संपर्क कर रहे हैं। तो तुम भी 25 करोड़ रुपए देंगे और तुम भी आ जाओ पार्टी में और हम अपनी टिकट से तुमको बाद में चुनाव लड़ा देंगे, और अगर कुछ और चाहिए हो तो बता दो। तो उन दोनों ने आके बताया जी हमने तो इसको एक्सेप्ट नहीं किया, उनको मना कर दिया। फिर हमने एक एक एमएलए से बात करके फोन करके संपर्क किया तो पता चला कि 21 तो नहीं 7 एमएलए को इन्होंने संपर्क किया था बीजेपी वालों ने। सरकार गिराना है क्योंकि इन्हें पता है कि दिल्ली में चुनाव तो जीत नहीं सकते, पूरी जिंदगी में भी नहीं जीत सकते दिल्ली में चुनाव। तो अब चुनाव नहीं जीत सकते तो किसी भी तरह से ये इनके इन प्रकार सरकार गिरा के और सरकार बना लो यहाँ पे। तो लेकिन ये भी इनका ऊपर वाले की दया है हमारे ऊपर, जनता का विश्वास है, ये प्रयास इनका सफल नहीं रहा। ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో రేపు అసెంబ్లీలో చర్చ జరగనుంది. బీజేపీ కుట్రలు చేసి తమను విడగొట్టే ప్రయత్నం చేస్తోందని, కానీ తామంతా ఒక్కటేనని చెప్పేందుకే అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రేపు అవిశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం విశ్వాస పరీక్ష నిర్వహిస్తారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి, రేపు అవిశ్వాస తీర్మానంపై చర్చ, అదేవిధంగా బల పరీక్ష రెండు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. సో ఢిల్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మామూలుగా అయితే అవిశ్వాస తీర్మానము ప్రతిపక్షాలు పెడుతుంటాయి, కానీ ఇక్కడ డిఫరెంట్ గా స్వయంగా ప్రభుత్వం పైనే విశ్వాస తీర్మానాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. సో దీనికి గల కారణము గత కొన్ని రోజులుగా ప్రభుత్వము మా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది, ప్రభుత్వాన్ని కూలదేయాలనే ప్రయత్నం చేస్తుంది, మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తుంది, చాలా మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది, వారికి 4 నుంచి 5 కోట్లు ఇచ్చేందుకు కూడా ప్రయత్నించింది అంటూ ఆయన ఆరోపించారు. సో తప్పుడు కేసులు బనాయించి ఇతర రాష్ట్రాలలో కూడా వేరే పార్టీలను విచ్ఛిన్నం చేసి అక్కడ కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో మద్యం పాలసీ సాగుతో ఆప్ నాయకులను అరెస్ట్ చేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆయన ఆరోపించారు. సో మా ఎమ్మెల్యేలు ఎవరూ లేరు, ఎవరూ విడిపోలేదు, చెక్కు తీరలేదు, ప్రజలు చూపించేందుకే రేపు విశ్వాస పరీక్ష పెడుతున్నట్లు ఆయన ప్రవేశపెట్టారు. సో రేపు విశ్వాస పరీక్షపై రేపు తీర్మానం ప్రవేశపెట్టి రేపు చర్చ జరుగుతుంది. రేపు చర్చ తర్వాత రేపు సాయంత్రం వరకు ఈ విశ్వాసంపై
ఓటింగ్ ఉండే అవకాశం ఉంది. సో ఇప్పటికే దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ అయితే కొనసాగుతుంది. లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ రేపు ఢిల్లీలోని సిబిఐ స్పెషల్ కోర్టు రౌజేన్ కోర్టు ముందు హాజరవ్వాల్సింది. సో ఈ విశ్వాస పరీక్ష నేపథ్యంలో ఆయన రేపు కోర్టు ముందు హాజరవుతారా లేదా అనేది మాత్రం కాస్త సస్పెన్స్ ఉంది. ఈ నెల 19th కూడా ఆయన అయితే ఈడీ ముందు హాజరు కావాల్సింది. కాబట్టి ఈ రెండు ఉన్న నేపథ్యంలో మళ్ళా ఆయన రేపు కోర్టుకు వెళ్తారా లేదని మాత్రం ఒక ప్రశ్నగా ఉంది. మొత్తానికైతే రేపు విశ్వాస పరీక్ష ఉంది. విశ్వాస పరీక్షలు నెగ్గితే మాత్రము ఆయన మళ్ళా ప్రభుత్వం కంటిన్యూ కొనసాగే అవకాశం ఉంది. నెగ్గకపోతే మాత్రం ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ తర్వాత బల పరీక్ష, అంటే ఆల్రెడీ తీర్మానం పెట్టారు, ఆ తర్వాత బల పరీక్ష, చర్చ, బల పరీక్ష, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి విశ్వాస తీర్మానం పెడతారని అరవింద్ కేజ్రీవాల్ అన్నట్టుగా తెలుస్తోంది. సో అంటే ఫస్ట్ అవిశ్వాస తీర్మానం అంటే మామూలుగా ప్రతిపక్షాలు పెడుతుంటే గానీ ఇక్కడ ఈ ప్రభుత్వమే పెట్టింది కాబట్టి అదే అశోక్, అంటే బీజేపీ గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు అవిశ్వాసం పెట్టి ఆ తర్వాత విశ్వాస పరీక్ష పెడతామంటున్నారు. ఖచ్చితంగా ఫస్ట్ విశ్వాస తీర్మానం పెట్టి తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అవిశ్వాస తీర్మానంలో బీజేపీకి దాదాపు 50 మంది పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఈజీగా నెగ్గొచ్చు. మొత్తం ఢిల్లీలో 72 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 35 దాటితే ప్రభుత్వం ఏర్పాటుకుంటుంది. కాబట్టి ఈయనకు దాదాపు 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది కాబట్టి ఈజీగా విశ్వాసంలో గట్టే బయటికి వచ్చే అవకాశం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.